నాగవల్లి అయితే ఇంకా చిన్ని మధు విషయంలో ఇంక తన బ్యాగ్లో ఆ నెక్లెస్ దొరికేటప్పటికి ఇంక తనే చేసిందని చెప్పనని, నువ్వు పిలవని పేరంటానికి వచ్చి నువ్వు ఇలా దొంగతనాలు చేసి ఉంటున్నావా అంటే, ఒక పక్క పంతులేమో చెప్తూ ఉంటాడు, మా మధు అలాంటిది కాదమ్మా, తను గుళ్ళో ఏదైనా పూజలు చేయాలన్నా తన చేతికే ₹1,00,00,000 విలువ గల నగలన్నీ తన దగ్గర ఇచ్చినా తను ఇంతవరకు ఒక్క నగ కూడా మాకు మిస్ అయినట్టు రాలేదు, తను అలాంటిది కాదు అని చెప్పని పంతులు కూడా చెప్పినా కానీ ఇంకా నాగవల్లి అయితే వినిపించుకోకుండా జుట్టు పట్టుకొని వచ్చి ఇంకా మధునైతే అక్కడ కింద పడేసి, ఇలాంటి వాళ్ళని ఊరికనే వదిలిపెట్టకూడదు, వరుణ్ పోలీసులకు ఫోన్ చెయ్యని చెప్పని అంటుంది. ఇంకా మహి అయితే చిన్నప్పటి నుంచి తనని ఎలా కాపాడుకుంటూ ప్రతి విషయంలో వస్తున్నాడో, ఇప్పుడు కూడా తన పక్కన ఒక బాబు అయితే వీడియో తీసి మొత్తం కవర్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ బాబు దగ్గర అయితే ఫోన్లో వీడియో తీసుకొని చూసి నువ్వు సాక్ష్యాలతో సహా మధు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తున్నాను మమ్మీ అని చెప్పనని మొత్తం వీడియోనైతే ఇంకా నాగవల్లికి చూపిస్తాడు. ఇంకా తన పెద్దరికం అంతా అక్కడ మంట కలిసిపోయింది, నిజాలు తెలుసుకోకుండా తను ఒక నిర్ణయం తీసుకుందని చెప్పని ఇంకా నాగవల్లి అయితే బాగా షేమ్ అయ్యి ఇంకా రమ్య అని చెప్పని పని మనిషిని అయితే పిలుస్తుంది. ఒక పక్క లోహిత శ్రేయ అయితే ఇద్దరు మా గురించి అయితే చెప్పొద్దు అని చెప్పనని ఇంకా సై చేస్తూ ఉంటారు. ఇంకా రమ్య అయితే ఏదో డబ్బులకు ఆశపడేలా చేశానమ్మా అని చెప్పనని ఇంకా అందరి ముందు సరేలే ఏదో అయిపోయింది అని చెప్పనని వసంత అంటున్నా కానీ ఎలా అయిపోయిందని చెప్పని అంటారు అత్తయ్య, ఒక ఆడపిల్లని నట్టింట్లో ఏడిపించి తన కన్నీళ్ళు పెట్టి అది మనకేమన్నా మంచిదా, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, అలా ఒక ఆడపిల్లని బాధ పెట్టకూడదని చెప్పని తెలియదు అంటే, ఏంట్రా నువ్వు, తను ఏంటి మ్యాడీ నువ్వు తన విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటున్నావు, తను నీ ఫ్రెండే కావచ్చు కానీ తన బ్యాగ్లో దొరికింది కాబట్టి ఇంకా తన్నే అనుమానిస్తారు అని చెప్పనంటే, నిజాలు తెలుసుకోవాలి మమ్మీ అని చెప్పనని అంటాడు. ఇంకా అందరూ వాయినాలు ఇద్దరు రండి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మధు అయితే ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటే, మా మధు నేనే తీసుకొచ్చి నిన్ను ఇలా అవమానించేటట్టు చేశాను, నాకు చాలా బాధగా ఉందంటే, అదేం లేదులే అంటే వాళ్ళందరి తరపున నేను సారీ చెప్తున్నానని చెప్పని మధుకు సారీ చెప్తాడు.